అమరావతిలో యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలో మేటి యూనివర్సిటీలో ఒకటైన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీలో ఎన్యూఎస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ లేదంటే శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి అమరావతిలో ప్రపంచ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాజధాని ప్రాంతంలో కార్యకలాపాలు మొదలుపెట్టాయని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా సరికొత్త పాలసీల రూపకల్పనపై ఎన్యూఎస్ పాలసీ ఇన్స్టిట్యూట్ సహకారానికి విజ్ఞప్తి చేశారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యాంగ్ చైతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు అమరావతి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో తమ భాగస్వామ్యాన్ని ప్రొఫెసర్లు గుర్తు చేసుకున్నారు. అమరావతిలో క్యాంపస్ పెట్టాలన్న ముఖ్యమంత్రి సూచనపై సానుకూలంగా స్పందించిన టాన్ యాంగ్ చై ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. ఏపీలో ఎన్యూఎస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ లేదంటే శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి అమరావతిలో ప్రపంచ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాజధాని ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టాయని వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా సరికొత్త పాలసీల రూపకల్పనపై ఎన్యూఎస్ పాలసీ ఇన్స్టిట్యూట్ సహకారానికి విజ్ఞప్తి చేశారు. తొలి రోజు పర్యటనలో సిఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో అనేక చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అన్ని రంగాల్లో తెలుగు పారిశ్రామికవేత్తలు ఉన్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం తరపున, దేశం తరపున విదేశీ పర్యటనలో పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తామన్నారు. ఏపీలో ఉన్న అవకాశాలు విదేశాల్లో వివరించే బాధ్యతను కూడా పారిశ్రామికవేత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయటం అంటే సొంత రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడమే అవుతుందని చెప్పారు. మన బలాలు వివరించి విదేశీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. అవసరమైతే విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపించాలి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, వ్యాపారాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలి. ఏపీలో మంచి పాలసీలు ఉన్నాయి, సహకరించే ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను తెలుగు పారిశ్రామికవేత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిపాలనలో సంస్కరణల అమలు అంశాలపై చర్చించారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని గువాన్ను సీఎం ఆహ్వానించారు. మరోవైపు సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి లోయన్ లింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్, ఏపీ భాగస్వామ్యంపై ఇరువురు చర్చించారు. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హైదరాబాద్లోని తమ నివాసంలో ఉన్న నిన్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఋత్వికులు వేద మంత్రోచ్చరణల నడుమ లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హైదరాబాద్లోని తమ నివాసంలో నిన్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివారాధనతో పాటు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం లోకేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సంక్షేమం సహా రాష్ట్ర సుభిక్షం కోసం మహాశివుడిని ప్రార్థించారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం ప్రత్యేక హారతులు, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ కుంభకోణంలో 50 మందికి పైగా ముద్దాయిలు ఉన్నారని తెలిపారు. జగన్ నేతృత్వంలో జరిగిన అక్రమాల్లో మరిన్ని అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈడీ కూడా దీనిపై విచారణ చేపట్టడంతో కొత్త పేర్లు కూడా బయటకు వస్తాయని తెలిపారు. మద్యం అక్రమాలపై సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో సూత్రధారులెవరూ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అస్తవ్యస్త విధానాలతో ఎక్సైజ్ శాఖను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పడిపోయిందని మండిపడ్డారు. సొంత బ్రాండ్ల ప్రమోషన్ కోసం నాణ్యమైన బ్రాండ్లను తొక్కేశారని దుయ్యబట్టారు. డిజిటల్ పేమెంట్లు లేకుండా పారదర్శకత దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా వ్యవస్థను సరిచేశామని స్పష్టం చేశారు. మద్యం అక్రమాలపై సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తున్న మద్యం పాలసీపై మాజీ మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో వైసీపీ నేతలు చెడ్డ పేరు తీసుకురావాలని చూసి అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. 13 రకాల పరీక్షల తర్వాతే నాణ్యమైన మద్యాన్ని బయటకు పంపుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కొత్తగా 26 కొత్త కంపెనీలు వచ్చేసినాయి మార్కెట్లోకి. అప్పటి వరకు లేవు. ఆ 26 కంపెనీలు సృష్టించారు వీళ్ళు. లీలా అని, ఆదాన్ అని ఇలాంటి కొన్ని కంపెనీలు వాడు సృష్టించి లేని బ్రాండ్స్ తీసుకొచ్చి దగ్గర 20,356 కోట్ల అమ్మకాలు వాటి ద్వారా జరిపించారు. ఇలాంటి కొన్ని సంస్థలు 26 సంస్థలు తీసుకొచ్చి సబ్లీజులు, కొన్ని డిస్టిలరీస్ని సబ్లీజుల కింద తీసుకోవడం, దాదాపు 20 IMFL డిస్టిలరీస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 60% వాటా ఆక్రమించుకున్నారు. ఈ ఏదైతే డిస్టిలరీస్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకోవడం. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్, అప్పటి వరకు అన్ని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. 14-19 వరకు అన్ని బ్రాండ్లు మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రం అవైలబిలిటీ మనం తీసుకురాగలిగాం. కానీ 1924లో మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటికి కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వకుండా అప్పటి వరకు 53.21% షేర్ ఉంది వాళ్ళ మార్కెట్, మల్టీనేషనల్ కంపెనీ షేర్. దాన్ని 5.25కి పడిపోయింది. ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దాదాపు 52 మంది దీంట్లో మరి ముద్దాయిలుగా ఉన్నారు. 17 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అలాగే 260 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేశారు. అలాగే క్యాష్ కూడా 20 కోట్ల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఈ లిక్కర్ బిజినెస్ని వాళ్ళు ఏ రకంగా ఒక సొంత వ్యాపారంగా చేసుకున్నారు. ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతలు విచ్చలవిడితనానికైనా చేయొచ్చు అనే విధంగా మరి ఆ 5 సంవత్సరాలు జరిగినటువంటి విధానం. రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల్లోని రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి ఉంచామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ECINET.ECI.government.in వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చని సూచించారు. సర్లో భాగంగా ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా ECINET యాప్లో కాల్ యువర్ BLO సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునన్నారు. ప్రతి ఓటరుకు వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా BLOలు అందిస్తున్నారని, ఓటర్లు వాటిని పరిశీలించి ఫోటో, సంతకం జత చేసి తిరిగి BLOలకు ఇవ్వాలన్నారు. వీటిని డిజిటలైజ్ చేసి జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. జాబితాలో నుంచి అకారణంగా ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించబోమని వివేక్ యాదవ్ తెలిపారు. డూప్లికేట్ నమోదులపైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైన నేపథ్యంలో వివేక్ యాదవ్ నిన్న సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సర్లో భాగంగా ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా ECINET యాప్లో కాల్ యువర్ BLO సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. యాప్ ద్వారా అభ్యర్థన నమోదు చేసుకున్న 48 గంటల్లో సంబంధిత BLO సంప్రదిస్తారని చెప్పారు. ప్రతి ఓటరుకు వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా BLOలు అందిస్తున్నారని, ఓటర్లు వాటిని పరిశీలించి ఫోటో, సంతకం జతచేసి తిరిగి BLOలకు ఇవ్వాలన్నారు. వీటిని డిజిటలైజ్ చేసి జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. నెల రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ఇందుకోసం ఈ ప్రక్రియలో పాల్గొంటున్న క్షేత్రస్థాయిలో BLOల నుంచి జిల్లా ఎన్నికల అధికారుల వరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూతు స్థాయి ఏజెంట్లను కూడా నియమించాలని సూచించామన్నారు. BLOలు సహకరించినట్లు స్పష్టమైన సమాచారం అందిస్తే విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే 76% పూర్తయిందని, 95%కి పైగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
మ్యాపింగ్తో ఓటర్లకు అదనపు పత్రాలు చూపించే అవసరం తప్పుతుందన్నారు. 2002 ఎన్నికల ఓటర్ల జాబితాలో ప్రస్తుత ఓటర్ల వివరాలు అనుసంధానించే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. మ్యాపింగ్ సాధ్యం కాకపోతే ఎన్నికల సంఘం సూచించిన 11 పత్రాల్లో ఏదైనా ఒకటి ఓటర్లు సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు బంధువులు, కుటుంబ సభ్యులు ఎన్యూమరేషన్ ఫామ్లు BLOలకు అందించవచ్చని వివేక్ యాదవ్ తెలియజేశారు. BLO ఓటర్స్ ఇంటికి వచ్చేటప్పటికి ఒక ప్రీఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళకి అందజేస్తారు. అది అందజేసేటప్పటికి ఆ ఓటర్స్ అనేది ఖచ్చితంగా 2002 ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ డీటెయిల్స్ ఆ ఫారాల్లో నింపేసి ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ చేసి ఆ తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ని ఇవ్వాల్సిన ఉంటుంది. మళ్ళీ BLO వాళ్ళ ఆఫీస్కి వచ్చి అటువంటి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ని డిజిటైజ్ చేస్తారు. ఇటువంటి వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని మనకి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది that will be 21st of July 2026. So that day we'll publish the draft electoral roll. ఆ electoral roll పైన ఏమైనా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మళ్ళా ఒక మంత్ వరకు మనము తీసుకుంటాం. గొడ్డలిపాటి హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి NMD ఫారూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బిడ్డలు డిఎస్సీ ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు కడుపు మంటగా ఉందన్నారు. కుంభకర్ణుడిలా 9 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి డిఎస్సీపై వైసీపీ అధినేత విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ విలేకరులతో మాట్లాడారు. కడపలో హజ్ భవన్ నిర్మిస్తే దాన్ని పూర్తి చేయకుండా 5 ఏళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల కోసం కూటమి ప్రభుత్వంలో 5,000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ యాత్రికులకు 1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం ఇస్తూ మైనార్టీ బిడ్డల చదువుకు తోడ్పడుతున్నామని పేర్కొన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తలేనని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కర్నూలుకు త్వరలోనే హైకోర్టు బెంచ్ తీసుకువస్తామన్నారు. గత ప్రభుత్వంలో 85% హామీలకు వైఎస్ జగన్ ఎగనామం పెట్టారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 90% హామీలను అమలు చేసిందన్నారు. ఆస్తుల కోసం తల్లి, చెల్లిని వేధిస్తున్నారంటూ జగన్పై నిప్పులు చెరిగారు. త్వరలో తల్లి, చెల్లిని జగన్ చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. మైనార్టీల అభివృద్ధి కానీ మైనార్టీ సంక్షేమాన్ని గురించి కానీ ఎప్పుడు కూడా ఏం చేయలేదు. ఏదో గొప్పలు చెప్పుకుంటారు కానీ ఏం చేశాడో నాకైతే నాకు అర్థం కాదు. నేను రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ఆయన చేసింది ₹1 పని కూడా చేయలేదు. అంటే ఈరోజు ఆ రోజు 4,000 రూపాయల నుంచి మేము వచ్చిన తర్వాత 5,300 కోట్ల రూపాయలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమం కోసం ఇచ్చాం. మన 4,000 కోట్లు ఇచ్చి 4,000 కోట్లు కూడా అసంతృప్తిగా ఉండిపోయి పనులు కూడా చేయలేక వదిలేసిపోయింది ఆయన. అంటే ఈ రకంగా మనము ఎంతో ఘన విజయం సాధించామని చెప్పాలి. సూపర్ 6 మనం ఒకసారి ఆలోచించుకొని చేసుకుంటే, డిఎస్సిని కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, డిఎస్సిలో దాదాపుగా మన ముస్లిం మైనార్టీ శాతం 8% లోపల ఉంటే, డిఎస్సిలో 11.5% మంది ముస్లిం మైనార్టీ పిల్లలు ఈరోజు టీచర్లకు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది లోకేష్ గారి ఘనత అని చెప్పాలి. ఆయన కృషి, ఆయన ఫలితమే ఈరోజు దాదాపుగా ఎంతమంది టీచర్లుగా ఉద్యోగాలు చేసి వాళ్ళు బతుకు తెరువు కోసం దారి చూపించాడు. ఆయన డిఎస్సి చేయకపోతే మా పిల్లలు ఏమి కావాలా, మా బిడ్డల పరిస్థితి ఏమిటి ఆలోచించుకునే అవసరం ఉంది. అన్యాయంగా కుంభకర్ణుడు పండుకొని లేచినట్టు 9 నెలల తర్వాత లేచి దాంట్లో అన్యాయం జరుగుతున్నాయి డిఎస్సిలో. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి BLOపై ఉందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఓటరు జాబితాలో ఎటువంటి పొరపాట్లు, డూప్లికేట్ నమోదులు లేదా అనర్హుల పేర్లు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి బూత్ లెవెల్ ఏజెంట్లు సహకారంతో ధృవీకరించి ఖచ్చితమైన జాబితాను రూపొందించాలని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మాచవరం, వాంబే కాలనీ, సింగనగర్, పున్నయ్య కాలనీ, BRTS రోడ్, కొత్త వంతెన సెంటర్ తదితర ప్రాంతాలను విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి తనిఖీలు, ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు కమిషనర్ చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి BLOపై ఉందన్నారు. ఓటరు జాబితాలో ఎటువంటి పొరపాట్లు, డూప్లికేట్ నమోదులు లేదా అనర్హుల పేర్లు ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి బూత్ లెవెల్ ఏజెంట్లు సహకారంతో ధృవీకరించి ఖచ్చితమైన జాబితాను రూపొందించాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఉండేలా చూడటంతో పాటు ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ ఓటు వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన, తప్పులేని మరియు విశ్వసనీయమైన ఓటరు జాబితా రూపొందించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి దశను ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, AEROలు పి సత్యకుమారి, రాంబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ ముఠా నిత్యం కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాజధాని అమరావతి అందరిదని స్పష్టం చేశారు. అమరావతి పరిధిలోని 34,323 ఎకరాల్లో అన్ని కులాల వారి భూములు ఉన్నాయని ఆయన వివరించారు. వివేక హత్య కేసులో ఎన్ని మాటలు మార్చారో DSCలోనూ అదే అబద్దాలంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదనే దుర్బుద్ధితో కోర్టుల్లో ఏకంగా 240 కేసులు వేశారని వివరించారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఆదివారం గంజాయి బ్యాచ్తో ఫేక్ ధర్నాలు చేశారని విమర్శించారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి నిన్న విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూముల్లో SC, STలు 32%, రెడ్లు 23%, BCలు 14% ఉన్నారని అన్నారు. ఈ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన రైతులు కేవలం 18% ఉన్నారని తెలిపారు. అధికారిక లెక్కలు స్పష్టంగా ఉన్నా ఒకే కులానికి అంటగట్టడం వైసీపీ కుట్రలో భాగమన్నారు. జగన్ కుటుంబం మొదటి నుంచి రాజకీయ ఎదుగుదల కోసం కుల మతాలను వాడిందని గుర్తు చేశారు. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించి హత్యలు చేసి రాజకీయ సౌదాలు నిర్మించుకున్నారని వైఎస్ జగన్ కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్సీ నిప్పులు చెరిగారు. నాడు మర్రి చెన్నారెడ్డిని దించడానికి పాత బస్తీలో మత కల్లోలాలు సృష్టించారని వివరించారు. పాత బస్తీ అల్లర్లలో వందలాది మంది సామాన్య ప్రజల మృతికి వైఎస్ జగన్ కుటుంబమే కారణమని విమర్శించారు. కులాలను, మతాలను, వర్గాలను అనేక రకాలుగా వాడడం జరిగి ఈ స్థాయికి రావడం జరిగింది. తాత రాజారెడ్డి నుంచి, తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అనేక రకాలుగా తమ రాజకీయ ఎదుగుదల కోసం అనేక రకాలైన కుట్రల్లో పాల్పడడం జరిగింది. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించారు. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించి వారిని హత్యలు చేసి రాజకీయ సౌదాన్ని నిర్మించుకున్నారు. కులాల మధ్య చిచ్చులు పెట్టారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఏదో విధంగా దించాలని చెప్పి పాత బస్తీలో మతాల మధ్య కలహాలు సృష్టించి వందలాది మంది సామాన్య ప్రజల మృతికి కారణమైన కుటుంబం మీదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అనేక రకాలుగా కుట్రలు, కుతంత్రాలకు మీరు పాల్పడుతూ ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలను పెంచాలనే మీ ఆటలు ఎప్పటికి కూడా సాగవని చెప్తా ఉన్నా. మొదటి నుంచి కూడా ఏదో ఒక కుట్ర, వివేక హత్య కేసు నుంచి నేడు DSC వరకు మనం ఒకసారి అన్ని కూడా పరిశీలిస్తే అదే తెలుస్తుంది. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా పరిశీలించి ప్రజలకు స్పష్టమైన మరియు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్ గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని శాఖాధిపతులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఒక శాఖ నుండి మరో శాఖకు మళ్లించడం కాకుండా సంబంధిత అధికారులు స్వయంగా సంబంధించి సమస్యలకు పరిష్కారం చూపాలని కమిషనర్ స్పష్టం చేశారు. శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు 10, రోడ్ల ఆక్రమణలు వంటి అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు నమోదు కాగా రెవెన్యూ 3, ఇంజనీరింగ్ 6, ప్రజారోగ్య శాఖలకు సంబంధించి 2, యూసీడీ 1, హార్టికల్చర్ 2 ఫిర్యాదులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా పరిశీలించి ప్రజలకు స్పష్టమైన మరియు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ రవీంద్రరావు, డాక్టర్ డి చంద్రశేఖర్, కె శకుంతల, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, డిప్యూటీ కమిషనర్ సృజన, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే లక్ష్యంగా చేసుకుని సురక్ష కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. నగరంలో సుమారు 13,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఈ సురక్ష కమిటీలు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ప్రజల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను, పోలీస్ వారి పాత్రను ప్రతిబింబించే విధంగా ఈ అవగాహన పాటను రూపొందించడం అభినందనీయమని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ కేవీ నర్సయ్య ప్రొడక్షన్లో సినీ యాక్టర్ సాయి కుమార్ నటించిన సురక్ష వీడియో పాటను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా నిన్న లాంఛనంగా ప్రారంభించారు. ప్రజల్లో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే లక్ష్యంగా చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఈ సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రాణాలను రక్షించడం, రాత్రి సమయంలో మహిళల భద్రత వంటి అంశాలతో కూడిన వీడియో పాటను నర్సయ్య ప్రొడక్షన్లో హరిప్రసాద్ దర్శకత్వంలో గేయ రచయిత సాగర్ మాటల రచయిత బొర్రా సాయిమాధవ్, సినీ యాక్టర్ సాయి కుమార్ నటించిన సురక్ష వీడియో పాటను చిత్రీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో సేఫ్టీ కల్చర్ తీసుకురావడమే లక్ష్యంగా చేసుకుని సురక్షా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నగరంలో సుమారు 13,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఈ సురక్షా కమిటీలు కీలకంగా వ్యవహరించారని అన్నారు. సురక్షా కమిటీ కన్వీనర్ కేవీ నర్సయ్య మానవ సేవే మాధవ సేవ అనే విధానాన్ని అవలంబిస్తూ మహిళా పోలీసు సిబ్బందికి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారని చెప్పారు. సురక్షా కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా ప్రజల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను, పోలీసు వారి పాత్రను ప్రతిబింబించే విధంగా ఈ అవగాహన పాటను రూపొందించడం అభినందనీయమని తెలియజేశారు. కొంతకాలంగా బీజేపీపై బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ మాటలను ప్రజలు నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ లేని సమస్యను ఉన్నట్లుగా చూపిస్తూ అబద్ధపు ప్రచారాలు చూస్తోందని విమర్శించారు. గతంలో తిరుపతిలో బస్సులో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడానికి ప్రయత్నించిందన్నారు. ఆ సమయంలో బీజేపీ నాయకులు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వైసీపీకి సహకరించిన కలెక్టర్ సహా పలువురు అధికారులను విధుల నుంచి తొలగించారని గుర్తు చేశారు. అన్ని పార్టీలకు సంబంధించిన వారు వారి వారి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారితో కలుపుకొని ఇంటింటికి వెళ్ళి ఫారం నెంబరు 6 కానీ కొత్త ఓట్లు చేర్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 7 కానీ చిరునామాలు మార్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 8 కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వారిని తీసేటువంటి క్రమం, ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటి ఇచ్చి ఆ ఫామ్ ప్రకారం ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నది. 100కి 100% జరుగుతుంది. ఇక్కడ సమస్యల ఇప్పుడు ఈ పత్రికా సమావేశం నేపథ్యం ఎందుకనంటే మైనారిటీ యొక్క సమాజంలో అప్పుడే కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు గందరగోళాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక్కడ కూడా మైనారిటీలో ఓట్లని ఉద్దేశపూర్వకంగా తీసేస్తారని,
తాతల దగ్గర నుంచి అడిగి, ఆ తాతలు ఏ తాతలకు పుట్టారో అడిగి, అసలు ఎప్పుడెప్పుడు తరాల నుంచి ఉన్నారో మొత్తం అడిగి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారని ఇటువంటి ప్రచారాన్ని చేసే కార్యక్రమానికి నడుం కట్టారు. గతంలో కూడా ఇలాగే నరేంద్ర మోడీ గారు సిఏఏ పెట్టినప్పుడు కూడా మొత్తం ముస్లింల్ని ఖాళీ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఊరు బయట, దేశం బయట బోనుల్లో పెట్టేస్తారు, ఇక్కడ ఎవరు ఉంచరని చెప్పని ప్రచారం చేసి మదర్సాలో ఉన్న పిల్లల దగ్గర నుంచి మసీదుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల వరకు రోడ్ల మీద నిరసన ప్రదర్శనలు చేసి అనేక గందరగోళాలు సృష్టించారు. మేము వారిని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా యొక్క నాయకులతో పాటు కలిసి సయ్యద్ బాషా గారితో కలిసి మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒక్కడంటే ఒక్కడిని ఈ దేశం నుంచి ముస్లింని ఈ దేశం నుంచి పంపించడం జరిగిందా అని మీ మనసాక్షిని ప్రశ్నించుకొని మీకింత మునుపు ప్రచారం చేసిన వాళ్ళని నిలబెట్టి అడగండి. విజయవాడ విమానాశ్రయం గత 12 నెలల్లో సాధించిన ప్రగతి ప్రస్థానానికి గుర్తుగా యాత్రి సువిధ దివస్ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు సాంప్రదాయ తిలకం దిద్ది సిబ్బంది స్వాగతం పలికారు. పాఠశాలల విద్యార్థులకు విమానాశ్రయాన్ని పరిచయం చేసే పర్యటనను నిర్వహించారు. పుష్కర కాలంలో ఏకంగా 504% పైగా ప్రయాణికుల వృద్ధి, 70% పైగా ఆదాయం పెరుగుదలతో పాటు విమానాశ్రయం రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. దేశంలోనే మరే విమానాశ్రయానికి సాధ్యం కాని ప్రగతి సాధించిందన్నారు. దీనికి గుర్తుగానే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు విమానాశ్రయం డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో యాత్రి సువిధా దివస్ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విమానాశ్రయానికి విచ్చేసిన ప్రయాణికులకు సాంప్రదాయ తిలకంతో స్వాగతం పలికారు. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి ప్రయాణికులకు 200 మొక్కలను పంపిణీ చేశారు. విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది, విమానయాన సంస్థ సిబ్బంది మరియు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలతో కలిసి టెర్మినల్ భవనం ముందు జాతీయ పతాకం వద్ద వందే మాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ప్రయాణికుల రాకపోకల మరియు టెర్మినల్ ప్రాంగణ ప్రాంతాలు అంతటా పిల్లలు ప్రత్యక్ష సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అదనంగా యువ ప్రయాణికులు డ్రాయింగ్, పెయింటింగ్ మరియు క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. విమానాశ్రయ వ్యవస్థపై విద్యాపరమైన ప్రత్యక్ష పరిచయ పర్యటనలో భాగంగా విమానాశ్రయ ఎయిర్పోర్టు అథారిటీ సీనియర్ అధికారులు విద్యార్థులతో సన్నిహితంగా సంభాషించి విమానాశ్రయ కార్యకలాపాలు మరియు సౌకర్యాలను వివరించారు. స్థానిక పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఆ ప్రాంగణంలోనే స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. బయలుదేరే ప్రయాణికుల కోసం సెక్యూరిటీ హోల్డ్ ఏరియా లోపల ప్రాథమిక ఆరోగ్య తనిఖీ శిబిరాలు ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ కాంప్లెక్స్లో ఏక్ పెట్ మాకే నామ్ అనే ఇతివృత్తంతో విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మరియు సీనియర్ అధికారులు ఒక ప్రత్యేక మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాత్రి సువిధా దివస్ అన్న సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంకా కంటిన్యూ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు మీడియా మిత్రులతో ఇప్పుడు ఇంటరాక్ట్ చేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్యాసింజర్స్ ని తిలకం దిద్ది వెల్కమ్ చెప్పడము, వాళ్ళకు ప్లాంట్ శాంప్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్స్ ఫర్ ద డిపార్టింగ్ ప్యాసింజర్స్, అలాగే ట్రీ ప్లాంటేషన్ ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్తో ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే గన్నవరం పరిసర ప్రాంత స్కూళ్ళలోంచి పిల్లలను ఎయిర్పోర్ట్కి పిలిపించి వాళ్ళకు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను వాళ్ళకు చూపించి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్కు SHAలో డ్రాయింగ్ కాంపిటీషన్, అలాగే క్విజ్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశాము. షిరిడి సాయిబాబా పట్ల అపార భక్తి విశ్వాసంతో మస్కట్లో నివసిస్తున్న అరవింద్ కుటుంబ సభ్యులు సుమారు 2.40 లక్షలకు పైగా విలువ చేసే వెండి ఆభరణాన్ని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరానికి సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బాబావారికి కానుక సమర్పించడం ఆనందంగా ఉందని మందిర గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. అరవింద్ కుటుంబ సభ్యులపై సాయిబాబా వారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో భక్తి శ్రద్ధల నడుమ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మస్కట్లో నివసిస్తున్న అరవింద్ కుటుంబ సభ్యులు సుమారు 2.4 లక్షలకు పైగా విలువ చేసే వెండి ఆభరణాన్ని సాయిబాబా వారికి కానుకగా సమర్పించారు.
ఈ సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి ఆశీర్వచనాలు పొందారు. అనంతరం మందిర గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, అధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ సాయిబాబా వారి పట్ల భక్తిని చాటుకుంటూ ఆలయానికి విలువైన కానుక సమర్పించడం అభినందనీయమన్నారు. అరవింద్ కుటుంబం మరింత సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, బాబావారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు ఇలాగే ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. బాబా గారి పైన ఉండేటువంటి ప్రేమాభిమానాలు, భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతవాసిగా బాబా గారికి ఈ రోజున 2,40,000 పైచిలుకు అయినటువంటి ఈ వెండి ఆభరణాన్ని బహుకరించడం జరిగింది. వారికి బాబా గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ముఖ్యంగా ఈ దేవాలయం కూడా భక్తుల యొక్క ప్రేమాభిమానాలు, వారి యొక్క ఇచ్చేటువంటి ఆధారాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు. బాబా వారి అంటే మాకు ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. మేము ఎప్పుడు పూజించుకుంటాము. మా బాబు అరవింద్ మస్కట్లో ఉంటాడు. 2,40,000 రూపాయల ఆభరణము చేయించి ఇచ్చారు. ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాలని బాబా గారిని కోరుచున్నారు. ఇక్కడే బాబావారి టెంపుల్కి అతనే చేశారండి ఆభరణం. 2,40,000. మస్కట్లో పనిచేస్తూ ఇక్కడ బాబా వారి సేవా నిమిత్తమై వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటూ పెద్ద బాబా వారికి ఈ ఆభరణాన్ని సమర్పించడం జరిగింది. చాలా శుభదినం ఇవాళ. ఇటువంటి ఆభరణం మందిరంలో ఉండడం కూడా చాలా మిగతా వారందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. మాదిగ దండోరా ఆవిర్భవించి 32 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి శాలంరాజు వెల్లడించారు. గత 31 ఏళ్లుగా కేవలం వర్గీకరణే ధ్యేయంగా పోరాడటం వల్ల మాదిగలు రాజకీయంగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి శాలంరాజు, ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి లంకా బుజ్జి మాదిగ, రాష్ట్ర మాదిగ మహిళా సమైక్య అధ్యక్షురాలు నల్లూరి చంద్రలీల మాదిగ, మాదిగ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి శాలంరాజు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తనను ఏపీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలకు బానిసలుగా మారే పరిస్థితి పోవాలని, ఇకపై రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈదుముడిలో 2 ఎకరాల స్థలంలో మాదిగ అమరవీరుల స్మృతి వనం విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. జూలై 7న జరిగే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు, మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము ఈదుముడిలో జూలై 7వ తారీఖున తీసుకుపోతున్నాం. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ 31 సంవత్సరంల ఉద్యమ నేపథ్యంలో వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అమరులైన మా మాదిగ అమరవీరులకి నివాళులు అర్పించే క్రమాన్ని మేము ఈదుముడిలో ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ ఒక 2 ఎకరాల పొలంలో ఒక శృతిమోనంలాగా మాదిగ అమరవీరుల విగ్రహాలను కూడా మేము అక్కడ ప్రతిష్ఠించుకోవడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాం. అదే క్రమంలో 32 సంవత్సరాలు వర్గీకరణ అంశంలో పోరాడిన మాదిగ యువకులు 32 సంవత్సరాల్లో మాదిగలు ఏ విధంగా వర్గీకరణ సాధించుకున్నారో, వర్గీకరణ సాధించుకోవడంలోనే ఏం నష్టపోయారో కూడా మేము 32వ సంవత్సరంలో దాని గురించి మేము చర్చలు జరుపుకోవడానికి అవకాశాలు వేదికగా ఈదుముడి గ్రామాన్ని మేము ఎన్నుకుంటున్నాం. ఈదుముడినే ఎన్నుకుంటున్నామంటే భారతదేశంలో భారత రాజ్యాంగం మాకు ఆత్మగౌరవాన్ని ప్రవేశపెడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాని మాకు ఆత్మగౌరవం వస్తే ఆత్మగౌరవాన్ని రుచి చూసింది ఈదుముడి గడ్డ మీద ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిన తర్వాతనే మాదిగలలో ఒక ఆత్మధైర్యము, ఆత్మగౌరవం వచ్చిందని చెప్పేసి మా జాతికి మేము ఒక పుణ్యక్షేత్రాన్ని నిర్మించుకొని దానిలో అనేక విధాల వృద్ధులేంటి, మా వికలాంగులేంటి, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్తో సహా మేము మా పిల్లల్ని చదువులో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మా వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మాకు ఇప్పుడు కొత్తగా మమ్మల్ని కమిటీగా నిర్మించారు. మేమంతా
రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణాకి ఇక్కడ మేము వచ్చాము. రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్టు రాబోయే కాలంలో ప్రతి మాదిగా రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాలని అడుగులు వేస్తున్నాం. కనుక దయచేసి ప్రతి మాదిగా వాళ్ళ హక్కుల కోసం బయటకు వచ్చి పోరాడాలని. విజయవాడ సిఐటియు నగర మాజీ అధ్యక్షులు, సిపిఎం మాజీ కార్పొరేటర్, ముఠా వర్కర్, సీనియర్ నగర మాజీ ప్రధాన కార్యదర్శి టి సుబ్బారెడ్డి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని సిఐటియు పశ్చిమ నగర్ ముఠా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో శంకర్ కేఫ్ సెంటర్లో నిర్వహించారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు, సీనియర్ నాయకులు రామారావు, సిఐటియు నగర అధ్యక్షులు తదితరులు సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. కార్మిక హక్కుల రక్షణకై కామ్రేడ్ టి సుబ్బారెడ్డి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల కష్టాన్ని ప్రతి కుటుంబం నుండి 3,000 నుండి 10,000 వరకు ప్రతి నెల దోచుకుంటున్నారన్నారు. కార్మికుల వేతనాలు, కూలీలు పెరగటం లేదని, కార్మికులకు సొంతిల్లు ఇవ్వకుండా మోసగిస్తున్నారని చెప్పారు. ముఠా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కార్మికుల హక్కులను దోచిపెడుతున్నారని విమర్శించారు. కామ్రేడ్ సుబ్బారెడ్డి గారు విజయవాడలో ఉన్న వేలాది మంది కార్మికుల హక్కుల కోసం, ముఖ్యంగా ముఠా కార్మికుల యొక్క హక్కుల కోసం, సాంప్రదాయాల కోసం, పని భద్రత కోసం, పోలీసు వేధింపులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదట విజయవాడ నగరపాలక సంస్థ వామపక్షాల పరిపాలనలో మల్లికార్జునపేట ప్రాంతానికి సంబంధించి కార్పొరేటర్గా ఎన్నికై కొండ ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో విశేష కృషి చేశారు. తుది శ్వాస విడిచే వరకు తన ఆశయాన్ని వదలకుండా కార్మిక వర్గం కోసం, విజయవాడ ప్రజల కోసం ఎంతో అంకిత భావంతో పనిచేశారు. కామ్రేడ్ సుందరి గారి యొక్క స్ఫూర్తితో సుబ్బారెడ్డి గారు సిపిఎం ఉద్యమాల్లో కూడా అనేక పోరాటాల్లో కూడా పాలు పంచుకున్నారు. వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తూ, నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్మికుల్ని అణగదొక్కే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నారు. ప్రజలందరి మీద విపరీతమైన భారాలు మోపుతున్నారు. కార్పొరేట్ కంపెనీలకి ప్రజల ఆస్తుల్ని అమ్మకాలకు పెడతారు. వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల చిత్రం ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరైన కథ దొరకకపోవడంతో గ్యాప్ వచ్చిందని వడ్డే నవీన్ వెల్లడించారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో వడ్డే నవీన్ మాట్లాడుతూ, సుదీర్ఘ విరామం తర్వాత సరైన కథ కుదరడంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఇందులో తాను పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషించారని, స్టేషన్లో తాను చేసే పనుల కారణంగా ఉన్నతాధికారులు 10 ఏళ్లలో 55 సార్లు బదిలీ చేస్తారని, అందుకే చిత్రానికి ఈ పేరు పెట్టినట్లు వివరించారు. కామెడీ, ఎమోషన్స్తో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తానే స్వయంగా నిర్మించారని, సాంకేతిక పరంగా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించామని నవీన్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను, కుటుంబాలను ఈ సినిమా విశేషంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి ఇప్పటికి అనుభవంలో తేడా ఏమి అనిపించలేదు. ఎందుకంటే మా సెట్లో మా టీము అందరూ కూడా వాళ్ళ పని ప్యాషనెట్గా చేశారు కాబట్టి అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు అలాగే జరిగినట్టు అనిపించింది. మేబీ టెక్నికల్గా మారింది. ఎట్లా వస్తుంది సినిమా అనే టెన్షన్ ఆబ్వియస్గా బిగినింగ్లో ఉంటుంది. బట్ వన్స్ టీం అంతా వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఎప్పుడైతే మనం చూస్తున్నామో అప్పుడు రిలాక్స్డ్గా స్లోగా ఓకే ఇది బాగానే చేసుకుంటున్నారనే ఫీలింగ్ వచ్చింది. అంటే పెళ్లి సినిమా లాంటి ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్కి ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కదా, మైండ్ సెట్స్ మారిపోయినాయి కదా. సో అవన్నీ చూడాలి ఎట్లానే. అది డెఫినెట్. బట్ స్టిల్ ఆ ఎమోషన్స్ అన్ని కొన్ని మారినాయి కదా ఇవాళకి. సో చెప్పలేము. అలరిస్తుందని నేను చెప్పడం కరెక్ట్ అవ్వదు, ఆడియన్స్ చూసి డిసైడ్ అవ్వాలి. బట్ డెఫినెట్గా క్వాలిటీ, పిక్చర్ వైజ్, సౌండ్ వైజ్, కంటెంట్ వైజ్ అండ్ మేకింగ్ వైజ్ అయితే మేము బెస్ట్ ఆఫ్ క్వాలిటీ ట్రై చేశాము. నా నమ్మకం అయితే అందరికీ నచ్చుతుంది. మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, హీ హ్యాస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్
అండ్ 19 జూన్ తప్పకుండా చూడండి, చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.